సంకల్పంతో శిశువులను ఆపద నుండి రక్షించడానికి తన మార్గాన్ని నేసుకుంది. ప్రతి రెస్క్యూ మిషన్ కేవలం హీరోయిజం మాత్రమే కాదు, ఆమె అపరిమితమైన కరుణ మరియు కనికరం లేని రక్షణ కోసం నిదర్శనం. ప్రతి శిశువు తన చేతుల్లో సురక్షితంగా ఊయలా, డోరా కళ్ళు గర్వంతో మెరుస్తున్నాయి. ఆమె కాపాడిన అమాయక చిరునవ్వులకు అద్దం పడుతుంది. పాడుబడిన పైకప్పుల నుండి తుఫాను సముద్రాల వరకు ఆమె నిర్భయంగా అజ్ఞాతంలోకి ప్రవేశించింది. అనుభవజ్ఞులైన సాహసికులు కూడా అసూయపడే ధైర్యాన్ని సమ్మేళనంగా ప్రదర్శిస్తుంది. ఏడుస్తున్న శిశువుల ప్రతిధ్వనులు ఆమె శ్రద్ధగల చూపుల క్రింద ఆనందకరమైన ముసిముసి నవ్వులుగా మారాయి. సాధారణ కథల పరిధికి మించి ప్రతిధ్వనించే ఓదార్పు సింఫొనీని రూపొందించారు. 1. బాధలో ఉన్న శిశువు, సహాయం కోసం ఒక ఏడుపు. 2. జంగిల్ జర్నీ, త్రూ ది వైల్డ్ అన్నోన్. దట్టమైన అడవి మధ్యలో డోరా తన తాజా రెస్క్యూ మిషన్లో తెలియని అడవిలోకి పడిపోయింది. పురాతన చెట్లు నిశ్శబ్ద కాపలాదారుల వలె నిలబడి ఉండగా పైన ఉన్న పందిరి రహస్యాలను గుసగుసలాడుతుంది. ప్రతి అడుగు ఆమెను తప్పిపోయిన పసి జంతువు ఏడుపుకు దగ్గరగా తీసుకువస్తుంది. మోక్షం కావాలంటూ విన్నపల్లా ప్రతిధ్వనించింది. డోరా తీగలు మరియు నీడల గుండా నావిగేట్ చేస్తున్నప్పుడు డోరా చుట్టూ మంత్రముగ్ధులను చేసే చిత్రకళను చిత్రిస్తూ పచ్చ ఆకుల సుడిగుండం సూర్యకాంతిలో నృత్యం చేసింది. గాలి నిరీక్షణతో కంపించింది. ప్రతి రస్టల్ కనిపించకుండా దాగి ఉన్న ప్రమాదాల గురించి సూచించింది. ధైర్యం మరియు దృఢ సంకల్పంతో మాత్రమే మార్గనిర్దేశం చేయబడిన డోరా ప్రయాణం ప్రకృతి యొక్క అపరిమితమైన సింఫొనీ మధ్య ధైర్యం యొక్క కథను అల్లింది. ఉత్సాహభరితమైన ఈకలు ఆభరణాల వలె మెరిసి, నీలమణి ప్రవాహాలు వారి జ్ఞానాన్ని గొణుగుతున్న ఈ రాజ్యంలో ప్రతి క్షణం మా భయంలేని అన్వేషకుడికి ఆపద మరియు వాగ్దానం రెండింటినీ కలిగి ఉంటుంది. చెమటతో తడిసిన నుదురు మరియు కొట్టుకునే గుండె ద్వారా ఆమె తన అడవి ఒడిస్సీలో ప్రతి మలుపులో ఎదురుచూసే ఉత్కంఠభరితమైన అనిశ్చితిని స్వీకరించింది. 3. స్వైపర్ యొక్క మోసం, ఒక ప్రమాదకరమైన ట్విస్ట్. సాహసోపేతమైన సాహసాలు మరియు సాహసోపేతమైన రెస్క్యూల రంగంలో డోరా యొక్క ప్రయత్నాలలో స్వైపర్స్ డిసెప్షన్ ఒక ప్రమాదకరమైన మలుపుగా నిలుస్తుంది. మోసపూరితమైన నవ్వు మరియు మోసపూరిత కళ్లతో స్వైపర్ మునుపెన్నడూ లేని విధంగా డోరా యొక్క తెలివిని సవాలు చేసే మోసపు వలయాన్ని అల్లాడు. స్వైపర్ యొక్క ఉపాయాలు రక్షణ కోసం డోరాపై ఆధారపడే హాని కలిగించే శిశువు జంతువుల భద్రతకు ముప్పు కలిగిస్తున్నందున వాటాలు ఎక్కువగా ఉన్నాయి. దట్టమైన అరణ్యాలు మరియు రహస్యమైన గుహల గుండా నావిగేట్ చేస్తూ డోరా మళ్లీ రోజును ఆదా చేయడానికి స్వైపర్ యొక్క క్లిష్టమైన పథకాలను విప్పాలి. ఈ ఉత్కంఠభరితమైన ఎస్కేడ్లో విశ్వాసం పరీక్షించబడుతుంది, పొత్తులు ప్రశ్నించబడతాయి మరియు మోసాన్ని ఎదుర్కొనే ధైర్యం ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. డోరా ప్రతి మలుపులో పొంచి ఉన్న ప్రమాదాలను ఎదుర్కొంటుండగా చీకటి క్షణాలలో కూడా ఊహించని ప్రదేశాల నుండి వెలుగు వచ్చి విజయం వైపు తన మార్గాన్ని నడిపించగలదని నిరూపిస్తుంది. 4. ధైర్యం యొక్క వంతెన, భయాలను కలిసి ఎదుర్కోవడం. డోరా యొక్క గొప్ప శిశువు రెస్క్యూలలో ఒకదానిలో ఆమె తన స్నేహితులతో వారి భయాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ధైర్యం యొక్క వంతెనపైకి వెళ్ళింది. అనిశ్చితి సమయంలో ఐక్యత మరియు మద్దతుని సూచిస్తూ అడ్డంకులను కలిసి అధిగమించడానికి ఈ వంతెన ఒక రూపకంగా నిలిచింది. వారు దాటినప్పుడు ప్రతి అడుగువారు ఒక జట్టుగా దేన్నైనా జయించగలరనే సంకల్పం మరియు భాగస్వామ్య విశ్వాసాన్ని ప్రతిధ్వనించారు. వారి పాదాల క్రింద క్రీకింగ్ పలకలు గత సవాళ్లను స్వీకరించాయి మరియు విజయాలు పక్కపక్కనే గెలిచిన కథలను గుసగుసలాడుతున్నాయి. గాలి సాహసం యొక్క సువాసనను మాత్రమే కాకుండా సామూహిక ధైర్యం ద్వారా అభివృద్ధి చెందుతుందని వాగ్దానం చేసింది. ప్రతి హృదయ స్పందన సింఫొనీ లాగా సమకాలీకరించబడినందున ధైర్యం యొక్క వంతెనపై తమ ముందు ఉంచబడిన దృఢమైన మరియు ద్రోహమైన మార్గంలో కలిసి ఎదుర్కొన్నప్పుడు ఎటువంటి భయం చాలా బలీయమైనది కాదని తెలుసుకున్నవారు తమ బంధంలో బలాన్ని కనుగొన్నారు. 5. బేబీ బ్యాక్ హోమ్, ట్రయంఫ్ అండ్ జాయ్. సూర్యుడు హోరిజోన్ క్రింద ముంచడం ప్రారంభించినప్పుడు నిద్రలో ఉన్న పట్టణంపై వెచ్చని బంగారు కాంతిని ప్రసరింపజేస్తూ డోరా యొక్క రెస్క్యూ టీం ఒక విచిత్రమైన చిన్న కుటీరం ముందు ఆగింది. లోపల గాలి ఒక్కసారిగా ఆందోళన, ఉపశమనం కలిగింది.
క్షణికావేశంలో తన బిడ్డను దూరం చేసిన నీడల నుండి తిరిగి తన బిడ్డను కౌగిలించుకున్న తల్లి కన్నీళ్లు ఆనందధారలుగా మారాయి. ఇప్పుడు తన తల్లి చేతుల్లో ఊయల ఉన్న శిశువు ఆశ్చర్యంతో నిండిన విశాలమైన కళ్లతో దాదాపు తన సాహసం గురించి కథలు చెబుతున్నట్లుగా స్వచ్ఛమైన ఆనందంతో గగ్గోలు పెట్టింది. డోరా మరో విజయవంతమైన మిషన్ పూర్తయినందుకు గర్వంతో ఆమె హృదయం ఉబ్బిపోయింది. రీయూనియన్ యొక్క మధురమైన శ్రావ్యమైన హాయిగా ఉన్న గదిలో నిరాశపై విజయాన్ని జరుపుకునే సింఫొనీ వలె ప్రతిధ్వనించింది. 6 స్నేహం పరీక్షించబడింది. కష్టాల్లో బంధాలు బలపడతాయి. ప్రతి నీడలో ప్రమాదం పొంచి ఉన్న అడవి మధ్యలో డోరా మరియు బూట్లు తమ కష్టతరమైన సవాలును ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. ఉధృతంగా ప్రవహించే నది ద్వారా తల్లి నుండి విడిపోయిన జాగ్వర్ పిల్ల సహాయం కోసం కేకలు వేసింది. నిస్సహాయ పిల్లవాడిని ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులతో తిరిగి కలపడానికి వారు ఒక ప్రణాళికను రూపొందించడంతో స్నేహితుల మధ్య బంధం అంతిమ పరీక్షకు గురైంది. వారు ప్రమాదకరమైన భూభాగాన్ని నావిగేట్ చేయడం మరియు మోసపూరిత మాంసాహారులను అధిగమించడం వలన డోరా యొక్క సంకల్పం మరింత బలపడింది. అయితే బూట్స్ యొక్క అచంచలమైన విధేయత ప్రతి అడ్డంకి ద్వారా ప్రకాశిస్తుంది. వారి స్నేహం కష్టాల బరువులో వికసించింది. కఠినమైన పరిస్థితులలో వికసించే అరుదైన పువ్వులా, స్థితిస్థాపకంగా మరియు అందంగా. ధైర్యం మరియు సహకారం ద్వారా వారు జాగ్వర్ పిల్లను రక్షించడమే కాకుండా తమ దారికి వచ్చిన ఎలాంటి తుఫానునైనా తట్టుకునే విడదీయరాని బంధాన్ని కూడా ఏర్పరచుకున్నారు. వారు కలిసి ఎదుర్కొన్న పరీక్షలు ఒకరికొకరు బలాలు మరియు బలహీనతల గురించి వారి అవగాహనను మరింత లోతుగా చేశాయి. ఒక మాట్లాడని భాషని ఏర్పరుస్తుంది. అది వారిని మునుపెన్నడూ లేనంత దగ్గరగా బంధించింది. వారిది కేవలం కష్టాల ద్వారా పరీక్షించబడిన స్నేహం కాదు. ఇది చాలా భయంకరమైన సవాళ్లను కూడా అధిగమించడంలో ఐక్యత యొక్క శక్తికి నిదర్శనం. సాహసోపేతమైన రెస్క్యూలు మరియు ధైర్య ప్రయత్నాల డోరా యొక్క ప్రపంచంలో ఇది కేవలం పిల్లలను రక్షించడం గురించి మాత్రమే కాదు, వారిని చీల్చడానికి ధైర్యం చేసే దేనినైనా తట్టుకోగల స్నేహాన్ని పెంపొందించడం గురించి. డోరా చిన్న హృదయాల హీరో. అడవిలోని సందడిగా ఉండే గుండెలో తీగలు మెలితిప్పినట్లు మరియు సూర్యకాంతి అడవి నేలను మెరిపిస్తుంది. డోరా ధైర్యం మరియు కరుణ యొక్క దీపస్తంభంగా ఉద్భవించింది. చురుకైన పాదాలు వేళ్లమీద నృత్యం చేస్తూ మరియు దృఢ సంకల్పంతో భీకరమైన చూపులతో ఆమె అచంచలమైన సంకల్పంతో కోల్పోయిన పిల్లలను రక్షించాలనే తన అన్వేషణను ప్రారంభించింది. రహస్యంతో దట్టమైన గుట్టల గుండా ఆమె స్వరం శ్రావ్యంగా ప్రతిధ్వనిస్తుంది, అవసరమైన వారిని పిలుస్తుంది. డోరా సూర్యుని జాగరూకతతో వెండితో మెరుస్తున్న ప్రవాహాలను నావిగేట్ చేస్తున్నప్పుడు గాలి నిరీక్షణతో నిండిపోయింది. ఆమె వేసే ప్రతి అడుగు ఆమె అపరిమితమైన ధైర్యానికి నిదర్శనం. చిన్న హృదయ స్పందనల్లో కూడా ఆశను రేకెత్తిస్తుంది. ఆమె నవజాత జింకను ఊయలలో ఉంచినప్పుడు లేదా బాధలో ఉన్న పాటల పక్షిని తిరిగి ప్రశాంతంగా ఉంచినప్పుడు ఆమె ఆత్మ పచ్చ పందిరి గుండా ఒక దీప